దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక సమయాన్ని మనం ముందుకు వెళ్దాం. మీరు మీ కుటుంబాలంతా కూడా క్షేమంగా ఉన్నారని ప్రభువును తలంచి స్తుతిస్తూ ఉన్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. ఇక్కడ జైలర్ అడుగుతున్నాడండి. రక్షణ, మన అందరికీ రక్షణ అవసరం. మనం బయటికి వెళ్తే మనకు కాపుదలు కావాలి, ఇంట్లో ఉంటే కాపుదలు కావాలి, పడుకుంటే కాపుదలు కావాలి. ఏం కాపుదలు కావాలి? దేవుని యొక్క కాపుదలు కావాలి. అందుకే ద్వితీయోపదేశకాండంలో దేవుడు అంటాడు, నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నేను నీకు తోడే ఉంటాను, నువ్వు లోపల ఉన్నప్పుడు నేను నీకు తోడే ఉంటాను నువ్వు అని దేవుడు ఏం చేస్తాడంటే అంటాడు, మాట్లాడతాడు. హల్లెలూయా, ఆయన నీకు తోడుగా ఉండువాడు. హల్లెలూయా, ఆయన నడిపించేవాడు. కాబట్టి రక్షణ అనేది ఏంటంటే మనం కాపాడబడతాం. మరి రక్షణ పొందడానికి నేనేం చేయాలండి అని జైలర్ అడుగుతూ ఉన్నాడు. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పాను. హల్లెలూయా. మరి రక్షణ కావాలంటే నేనేం చేయాలి అంటూ ఉన్నాడు జైలరు. మరి అపోస్తలులు ఏం చెప్తున్నారంటే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి అన్నారు. మరి రక్షణ పొందడం ఎంత సులువండి కదా. మరి దేవుడు నువ్వు తిప్పలు పడ అనటం లేదు, నువ్వు బరువులు మోయి అంటం లేదు. దేవుడు నువ్వు అలా చేయ అనటం లేదు, ఇలా చేయ అనటం లేదు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం రక్షింపబడతాం. మనం ప్రయాణంలో ఉంటాం, దేవుడు మనకు కాపాదలుగా ఉంటాడు. అందుకే నేను ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉంటాను. ప్రభా, నేను వెళ్తూ ఉండగా నీ కృప తోడై ఉండునుగాక. మరి నాకు ముందు వెనుక నీవు ఆవరించి నన్ను నడిపించమని కోరుతూ నువ్వు నా వెంట ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ప్రభా అని ప్రార్థన చేసుకుంటాను. అలాగే మా బిడ్డలకు, కుటుంబస్తులకు, విశ్వాసులకు అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాను. మరి బయటికి వెళ్ళేటప్పుడు కూడా అలాగే ప్రార్థన చేసుకుంటాను. ప్రభా, నేను వెళుతూ ఉండగా నువ్వు నాకు తోడై ఉందువుగాక. మరి దేవుడు అన్నాడు, ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున తోడుగా ఉన్నానని అర్థం. హల్లెలూయా. కాబట్టి మరి ఎంత సులువండి. దేవుడు నువ్వు ఇలాంటి కసరత్తులు చేయి, అలాంటి కసరత్తులు చేయి, ఇంత దూరం నడిచిపో, అంత దూరం నడిచిపో, లేకపోతే నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి అనటం లేదు. దేవునికి స్తోత్రం. మరి ఉండడం అయితే వాక్య ప్రకారం ఉండాలి, అది వేరే విషయము. కానీ దేవుడు శ్రమపడి నువ్వు నా దగ్గరికి రమ్మని అనటం లేదు. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే, యేసు ప్రభువారు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మత్తయి సువార్త 11వ అధ్యాయం అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని 28వ వచనం, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు. తర్వాత 29వ వచనంలో, నా కాడి మీ మీద ఎత్తుకోండి, దాని భారము చాలా సులువుగా తేలిగ్గా ఉందన్నాడు. కాబట్టి మనం ఎంతో దూరము ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు, బరువులు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, శ్రమ పడాల్సిన అవసరం లేదు. రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వ్యాధిలో ఉంటే మనకు ప్రొటెక్షన్ కావాలి, రక్షణ కావాలి. మన దేహము కృషించిపోకుండా దేవుని రక్షణ కావాలి. మరి అప్పుడు వారు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీకు ఇంటివారు రక్షింపబడతారన్నాడు. మనం ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో మన ఇంటి వారందరూ రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం.